ఆ డాక్టర్ని బయటికి రమ్మని చెప్పరా. గాడి దిగి పుట్టినాడా చేతగాని ఎదవా. నేనెవరో నీకు ఇంకా తెలీదు. నువ్వు పారా దొన్నపోతా. పోలీసులు పిలవండి. పోలీసుని పిలిచి బెదిరిస్తావా? పోరా చెత్తనాయలా. నేను ఇంకా ఎవరిని పిలవాలి దేవుడా? నువ్వు వాడిని ఏ సందులో దాచిపెట్టావు? కాదు అవన్నీ ఏం వద్దు, సందేశాలు. నేను డీసెంట్ గా చెప్తాను. వాడిని నువ్వు ఏ సందులో దాచి పెడితే బయటికి తీసుకొచ్చి వాడి ముఖాన్ని పగల కొడతాను. పోయి అంతా ధ్వంసం చేయండి రా. ఆగండి, డాక్టర్ గారు ఇక్కడ లేరు, ఇంకాసేపట్లో వస్తారు. ఎక్కడ వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? అరకు వ్యాలీకి వారు వెళ్ళారు. అక్కడే సైలెంట్ గా వాడిని చేసేనా? చూసిన చోట్లనే చంపేస్తాను. ఎక్కడ అమ్మాయి వస్తున్నాను. ఏంటి నాన్న? ఎక్కడమ్మా మీ ఆయన? హాస్పిటల్కి రెడీ అవుతున్నారు. నందా ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో చాలా అర్థమైంది. హాస్పిటల్కి వెళ్తున్నారు. వెళ్ళండి. చూడు, నువ్వు చేసిన ఆపరేషన్ వల్ల తన గొంతు పోయిందని ఒకడు హాస్పిటల్ దగ్గరికి వచ్చి గొడవ చేశాడు. నువ్వు కనిపిస్తే లేపేస్తా అంటున్నాడు. ఈశ్వర, తన మనసులో పెద్ద డాక్టర్ అనుకుంటున్నాడేమో. కేవలం నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్నే. థ్రోట్ పెయిన్ తో వచ్చిన వ్యక్తితో ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని నేను చెప్పాను. మీ నాన్నే నన్ను చూడమని చెప్పాడు. కొత్తగా ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఇలాంటి జరగడం సహజం. దాని గురించి నువ్వేం కంగారు పడకు. అలా అయితే అతని నష్టపరిహారం కింద డబ్బిచ్చాను. ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదు? విజయ్, కేవలం ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉందనే నీకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేశా. హాస్పిటల్ ఇల్లు నేను కష్టపడి సంపాదించినవే. నేను ఎంతో మందిని మోసం చేశా, తెలుసు కదా నీకు. అయ్యో, నిన్ను మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి నత్తిపోయేటట్టు చేయాలి. తమరు డాక్టర్ని చూడడానికి వచ్చాను. పరీక్షించేది హాస్పిటల్లో. మేము డాక్టర్ని పరిశోధన చేయాలి, కొంచెం పిలవండి. అంటే మీలో ఎవరికైనా ఆపరేషన్ చేశాడా? ఇది ఆపరేషన్ గురించి కాదు. అంటే కొట్టడానికి రాలేదు. నందా, నందా, ఏంటి చూస్తుంటే మంచోడ్లా కనిపిస్తున్నాడు, కానీ చేసేవని ఏదో పనులే కదా. మీరెవరు? నత్తోడు. అనుపమ తెలుసా? ఎన్ని రోజులు తన వెనకాలే తిరిగి ప్రేమించేసి ఇప్పుడు తెలీదంటవా? తప్పుగా మాట్లాడుకో. తను ఎవరిని ప్రేమించారని చెప్తున్నారు? మీరెవరు? నేను తన భార్యని. ఓహో, ఇలాంటి భార్య ఉండే ఈ పనికి దిగాడా? ఏం పని? బెంగళూరులో చదువుకుంటున్న మా కోడల్ని మోసం చేసి ప్రేమించాడు మీ అల్లుడు. వాయించేదును. నీ భార్య ముందు వద్దనే ఊరుకున్నాను. మనిషి మారాడేమో. ముందు ఒకటి మారాడు, వాడిని పట్టుకుని 4 బాత్తే వాడు చెప్పాడు నువ్వేనని. మాట్లాడకూడదు. ఇలా బాబా బాబా అంటూ అమ్మాయి వెనక తిరిగామనుకో నీ మెడ మీద తల ఉండదు. నువ్వు పద. అక్కడ ఏదో తప్పు జరిగింది. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెంటనే వెళ్ళిపో. రేపు దాన్ని తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చి పెడితే మనం భరించాలంటావా? రా, వెళ్ళిపోదాం. ఈ రోజు నా కూతురుతో నీకు సంబంధం తెగిపోయింది. మన అమ్మాయిని ఆ డాక్టర్ మోసం చేశాడు, లేదంటే వాడు చెప్పేది అబద్ధం. పనికి పంపించలేని మన మీద కోపం చూపిస్తున్నాడు. నేను వెళ్ళి ఆ పెద్ద ఆయనతో అన్ని డీటెయిల్డ్ గా చెప్పేసి వచ్చాను. ఆయన ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. అలాగా? ఇక అది ఏం చెప్పినా కూడా అసలు నమ్మలేము. నానా, మనలో అండర్స్టాండింగ్ లేదు, అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం. ఇకపై ఒకే టీమ్ గా ఉండి డిసైడ్ చేద్దాం. దాన్ని తాతయ్య దగ్గర చెప్పి నేను తనని పెళ్లి చేసుకుంటా. మంచి నిర్ణయం. దీన్ని మనం తప్పట్లతో ఆదరిద్దాం. అది మీరు మాత్రం నిర్ణయిస్తే ఎలాగా? వీడు దాన్ని పెళ్లి చేసుకుంటే మేము ఆకాశాన్ని చూస్తూ నోట్లో ఏలు పెట్టుకొని నిలబడాలా? నా కొడుకు దాన్ని పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఉట్టి చేతులతో వదిలేస్తాననుకుంటున్నారా? కాదు, ఆస్తిలో కొంచెం మీకు ఇస్తాను. ఇది మంచి ఆలోచన. అమ్మా, నువ్వు మాట్లాడకుండా ఉండరా? ఆస్తి 30% వస్తుంది. మిగతా ఆస్తి అమ్మాయి మీకు. అది వర్కౌట్ అవ్వదు. ఒక పని చేద్దాం, పావు అమ్మాయి మీకు, 30% మాకు. పావు భాగం అంటే ఎంత? నువ్వు కాసేపు ఊరికే ఉంటావా? నానా, అమ్మాయి నాకు మస్ట్. ఇలా చెప్తే నా మాటకి మర్యాద ఉండదు కదరా. అలాగైతే 50-50. అయ్యో, సగమా? జరగని పని. సరే వదిలేయండి. నానా, గొడవద్దు. డబ్బు కన్నా నాకు అనుపమనే ఎక్కువ. 60% ఇచ్చేయండి. వాళ్ళ ఆశ కదా. అయినా ఇప్పుడు ఏంటి? ఓకేనా? అయితే సెకండ్ ఇవ్వు. కేవలం 10% డిస్కౌంట్ లో నాకు అమ్మాయి లాస్. నువ్వు బాధపడుతురా, నీకు మంచి అమ్మాయి 10 ఏళ్ళు నేనే కనిపెడతా. థ్యాంక్ యూ.
కొంచెం ప్లానింగ్ మిస్టేక్ అయింది. తాతయ్య సడన్ గా ఇలా చేస్తారా అనుకోలేదు. డాక్టర్ జీవితం అయిపోయినట్టుంది. ఏం జరిగితే నాకేంటి? నా ఏం జరిగేంత వరకు నేను ఏం కావాలన్నా చేస్తాను. అంతా నా కోసం అని చెప్తుంటే సంతోషంతో పొంగిపోతున్నాను. ఇంకో పక్క మేనమావలది మీటింగ్ జరుగుతుంది. ఒకటే గొడవ నీకోసం. కానీ నీ మనసులో ఏముందో నాకు మాత్రమే తెలుసు. నేను మన ఇద్దరి విషయాన్ని టెన్షన్ పడుతున్న తాతతో చెప్పనా? ఆయన ఈ రోజన్నా కొంచెం హ్యాపీగా పడుకుంటారు. బంగారం ఏమని పిలిచా? బంగారం. ఇవన్నీ మనం రహస్యంగా ఉంచుకోవాల్సిన విషయం కదా. అప్పుడప్పుడు నేను కంట్రోల్ తప్పుతా. నువ్వే నన్ను కంట్రోల్ చేయాలి. ఎవరో వస్తున్నారు. పానకంలో పడక మెగా సీరియల్ చూసావా? ఒకసారి చూడు. చూస్తా. పక్క రూమ్ లో మీ 2 టీం మీటింగ్ జరుగుతున్నట్టుంది. ఆఖరిగానే ఓమన కుట్టానికి నిజం నీ వెనకాల తిరగడం వల్ల ఏ ప్రయోజనం లేదని. అవును. ఆ నిజం నీకు తెలిసింది కదా. అది కాదు, అనుపమకి కరెక్ట్ మ్యాచింగ్ నేనని. ఆ నిర్ణయం తను తీసుకోవాలి. నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. మేము ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి. మోహన్ కృష్ణ కంట్రోల్. సరే మాట్లాడు. ఓన్లీ 2 minutes. అంటే లాటరీ నాకే పడింది. ఇక అన్ని విషయాలు త్వరగానే జరుగుతుంది. ఓహో, నిన్ను దొబ్బే లేదు. తన పాస్ట్ తెలుసు, నువ్వు బాధపడకూడదు. పాస్ట్ ఏంటి? నీకు ఒక చిన్న నిజం చెప్తాను. ఎవరికి తెలియని పచ్చి నిజం. అనుపమ ఓ చెడిపోయిన పిల్ల. ఏమంటున్నారు? ఒక చెడిపోయిన పిల్లని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడే చెప్తా. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మన కళ చెదిరిపోకూడదు. ఇంతకంటే వేరే దారి దొరకలేదు. ఆయన ఇదంతా ఓవర్. అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు చెప్పి చెడగొట్టిన నిన్ను నేను చేసుకుంటాను. ఓకే? నీకు తను కావాలంటే నేను బ్రహ్మచారి. నిన్ను బాధ పెట్టేలా నేనేం చెయ్యనురా. రే, నువ్వేంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? ఇదేనన్నా ప్రేమ అంటే. నీకు లేనిది మీ కొడుక్కుంది, సహోదర స్నేహం. సోదరా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు చాలా గొప్పవాడు. ఈ విషయంలో మీరు సంతోషపడొచ్చు. ఆస్తి ఎక్కువ దక్కుతుంది కదా. ఇలాంటి పట్టింపులు ఏమి లేదులేండి. అనుపమాని నా కొడుకే పెళ్లి చేసుకుంటాడు. లేదు, అదెప్పుడు నేను జరిపించి చూపిస్తా. ఇబ్బంది పెట్టి పెళ్లి చేయకూడదు బాబాయ్. నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా. నా ప్రాణం ఉన్నంత వరకు వీళ్ళ పెళ్లి నేను చేసి తీరుతాను. అందులో ఏ మార్పు లేదు. ఆల్రెడీ అన్ని అయింది. నేను పెళ్లి చేసుకున్నా. ఎవరిని చెడిపోయిన పిల్ల అంటున్నావు? చెప్పరా. అనుపమ తప్పైన అమ్మాయి. కాబట్టి నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపించావన్నమాట. లేదు, నేనిది నమ్మను. నమ్మి తీరాలి. అనుపమకు మీతో చెప్పడం ఇష్టం లేక తను నాతో చెప్పింది. అనుపమ గత నెలలో స్టడీ టూర్కి బెంగళూరు నుంచి గోవాకు వెళ్లేటప్పుడు ఓ ఐస్ క్రీం పార్లర్లో అనుకోకుండా ఒక తెలుగు వ్యక్తితో పరిచయం అయ్యింది. తను అనుపమకి ఒక ఫెలూడా ఆఫర్ ఇచ్చాడు. అది తినగానే తను స్పృహ తప్పింది. షీఈస్ బికమ్ రియల్లీ అన్కాన్షియస్. స్పృహలోకి వచ్చేటప్పటికి తను ముఖ్యమైనవన్నీ కోల్పోయింది. దేవుడా, నేను విన్నదంతా నిజమేనా? ఎంత డబ్బులు నష్టం వచ్చాయి? ఒక అమ్మాయికి ముఖ్యం డబ్బు కాదురా, ముద్దు. బంగారం పోగొట్టుకుందా? బొంబాయి పడవా ముద్దు. తన కోసం గోవా అంతా వెతికింది. చివరికి దొరికింది ఆ ఫోటో మాత్రమే. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే నేను వెళ్ళి చూసిన డాక్టరు. వాడే కదా నేను చూసిన కోచి. నువ్వు అలా అనుకునుంటావు. నాతో ఏమనలేదు. నేను ఫోటో చూపించగానే వాడు నేనని ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నాడా? దానికి అవకాశమే లేదే. వీడికేదో మన వకీలు చెప్పింది మీరు నమ్మలేదా? వినగా నిజమేమిటో అబద్ధమేమిటో తెలియకుండా పోతుంది. ఇటువంటి విషయంలో నాకు తెలిసి ఏ అమ్మాయి కూడా అబద్ధం చెప్పదు. అన్ని నిజాలు తెలిసిన తర్వాత మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? తాత, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మంచి మనసున్నవాడు, ఆడదాని పరిస్థితిని అర్థం చేసుకునే మంచి హృదయం ఉన్నవాడు, జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కి ఎదురొడ్డి నిలిచేవాడు అనుపమని పెళ్లి చేసుకుంటాడు. అది కాదు తాతయ్య. అనుపమ తెలిసి ఏ తప్పు చేయకపోవడం వల్ల నాకు ఈ పెళ్లి ఇష్టమే. ఒరే నా కొడకా, నేను నిర్ణయించుకున్నాను. తను చెడిపోయిన పిల్ల చెడిపోయింది. నోట్ దిస్ పాయింట్. పర్వాలేదు. నా తులసి కోసం వద్దు. మా అమ్మాయి గురించి ఆలోచించి ఎవరూ బాధపడొద్దు. నాకు తెలుసు ఏం చెయ్యాలి అని.